నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, జగన్ పాలనను చూసి రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి మండలం కొంగపాడు గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించి వారి అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుకు వేయాలని కోరారు. వైసీపీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కృష్ణప్రసాద్ను గెలిపించాలని, అధికారంలోనికి రాకముందు దళితులపై జగన్ ఒకలా ఉంటారని, అధికారంలోనికి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధింపు చర్యలు చేపడతారని, 27 పథకాలు రద్దు చేసి దళితులను విద్యావంతులుగా ఎదగకుండా అడ్డుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది అని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో మంచి పాలన రావాలంటే ప్రతి ఒక్కరూ ఓటు వేసే సమయంలో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు. సైడ్ ఉండాలి. ట్రై చేద్దాం. గతలాగే చెప్పారు. మన పెన్షన్ 200 నుంచి 2000 చేసాం. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 5 రెట్లు పెంచాం. వాళ్ళు పెన్షన్ని చెప్పిన దాన్ని 3 ముక్కలుగా పెంచుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు పట్టింది పెన్షన్ 2000 నుంచి 3000 చేయాల్సింది. అది కూడా నేను చూసాం. 3500 చేయాలంటే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు పడుతుంది అనమాట. వాళ్ళన్నీ సంక్షేమంలో మాకంటే వాళ్ళు ఎవరు లేరని చెప్తానే వాళ్ళ సంక్షేమం 99.5% నెరవేర్చామని అనే హామీని కూడా అబద్ధాన్ని కూడా నిజం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ అందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకు ఏ విధంగా సాయం చేశారు. ముఖ్యంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, చాలా పెద్ద ఎత్తున బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పిల్లలు చదువుకొని వాళ్ళు విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అదే కాకుండా అంబేద్కర్ విదేశీ విద్య అని పేరు పెడితే దాన్ని తీసి జగన్ పేరు పెట్టుకోవాలి. ఎవరైనా అంబేద్కర్ పేరు పెట్టిన దాన్ని తీసేయాలి అన్నమాట. అట్లాంటి దాన్ని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది పేర్లు పిచ్చి కింద చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎస్సీలకి లోన్లు తీసేశాడు. ఎస్సీలకి గతంలో ఇన్నోవా కార్లు, ఆటోలు ఏదైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చిన్న చిన్న సహాయం చేసుకుంటూ తిరిగేవాళ్ళు. అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. ఓన్లీ వాళ్ళు ఏదో ఒక 8-9 పథకాలు పెట్టి 9 పథకాలతోటే 5 సంవత్సరాలు కడతారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయలేదు. గతంలో మనం మెయిన్ రోడ్డు మీద నుంచి కొంగపాడు మెయిన్గా మనకేశ్వరం దాకా తార్ రోడ్డు దాదాపు 2-3 కోట్ల రూపాయలతో తార్ రోడ్డు వేయించాము. ఇవాళ కాన్స్టిట్యున్సీ మొత్తం మీద 1 కిలోమీటర్ రోడ్డు వేయాల. పెన్షన్స్ ఇందాక తిరుగుతూ ఉన్నాను. భర్త చనిపోతే భార్యకి పెన్షన్ ఇవ్వాలంటే సంవత్సరం పడుతుంది. గతంలో 4 రోజులు ఇచ్చేవాళ్ళం. ఇట్లాంటివన్నీ ఎన్నో పథకాలు మోసపోయిన ప్రభుత్వాన్ని తొందరలోనే తరిమిపడతారు. ఎస్సీ కాలనీలో ప్రజలకు వివరిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉంటారు. పిల్లల చదువులకు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు మోసం చేస్తున్నారు అనే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు. తప్పకుండా అది కూడా చేస్తాము. మహిళలకి 18 ఏళ్ళు ఇవ్వటం కానీ ఇట్లాంటి అన్ని కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాము. మంచి స్పందన ఉంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 170 సీట్లు 160 సీట్లతో ఖచ్చితంగా విజయం సాధించింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి మరలా అధికారంలోనికి వచ్చిన వెంటనే ప్రజలు ఊహించిన విధంగా సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటికే సంక్షేమ పథకాలు అందిస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పానెం హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి మండలం ఉప్పలపాడు, పంగులూరు మండలం తూర్పు తక్కెళ్లపాడు గ్రామంలో ఆదివారం హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నందిగాం సురేష్ను గెలిపించాలని హనుమిరెడ్డి కోరారు.
వైసీపీ పాలనలో ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన ఏ విధంగా జరిగిందో ప్రజలు ఆలోచించాలని, తెలుగుదేశం అధికారంలోనికి వస్తే అంతా నాశనమని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఓటు వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మరోసారి మోసం చేసేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో సిద్ధం చేశారని, మేనిఫెస్టోలో పాతదనం తప్ప కొత్తగా ఏమీ లేదని, మేనిఫెస్టో చూసి ప్రజలెవరూ మోసపోవద్దని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో గురించి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ 2.20 లక్షల కోట్లు కాగా రానున్న 5 సంవత్సరాల్లో 3.20 లక్షల కోట్లకు పెరుగుతుందని, అయినా పాత పథకాలే కొనసాగిస్తున్నారే కానీ అదనంగా పెంచి ఇస్తామని హామీలు నామమాత్రమని, ప్రభుత్వ నిధులు ప్రకృతి వనరులు కొల్లగొట్టడానికి ఉన్న నిధులు అట్టిపెట్టుకున్నారే కానీ పేదలకు ఇచ్చిన హామీలు శూన్యమని రవికుమార్ తెలిపారు. అమ్మఒడి 2000 పెంచి ఒకే బిడ్డకు ఇస్తారన్నారు. ఒకే ఇంట్లో ఎందరు బిడ్డలున్నా తల్లికి వందనం పథకం ద్వారా సహాయం చేస్తారని చంద్రబాబు హామీ ఇచ్చారని రవికుమార్ గుర్తు చేశారు. రైతు భరోసా కూడా జగన్ 16,000 ఇస్తే చంద్రబాబు 20,000 ఇస్తారని, పింఛన్ 2028-29లో పెంచితే చంద్రబాబు అధికారంలోనికి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు ఇస్తారని ముందే చెప్పారని రవికుమార్ పేర్కొన్నారు. ఇంకెండా ప్రచారం చేస్తా ఉన్నాము. దాదాపు మీ అందరికీ తెలియని కాదు, ఇక్కడ పోలరెడ్డి ఎత్తుపోతల పథకం అని చెప్పి ప్రాంతానికి రైతాంగానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశాం అనమాట. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాన్ని చేయలేదు. ఊరికే కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని పోలరెడ్డి కొరిసిపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి చూపిస్తాం.
ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గొల్లకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, ఇది కానీ గొల్లకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం అవుతాయి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు వల్లే అవుతాయి, అన్నీ కూడా స్టార్ట్ చేయడం తప్పకుండా చేసి చూపిస్తాం. ఇప్పుడు ఆయన విమర్శించాడు, నేను విమర్శించడం కాదు. మీ అందరూ తెలుసు, బొల్లవరపాడు కింద 350 ఎకరాలు కోర్టులో ఫైట్ చేసి చేయించుకొని వచ్చాను. చేయించుకొని వచ్చిన తర్వాత రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా మళ్ళీ ₹1,50,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పి కోర్టుకు వేశారంటే దాన్ని బట్టి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో, రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీ అందరికీ తెలియదు కాదు. రేపు మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చారు, మన గుల్లకమ్మ రిజర్వాయర్కి వచ్చారు చూడటానికి, గేట్లు ఇరిగిపోతే. ఆ రోజు పోలేరు రిజర్వాయర్ గురించి కూడా చెప్పామన్నమాట. నిర్వాసితులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ రిజర్వాయర్ కాలువ పూర్తి చేయాలి, చెరువులకు రిజర్వాయర్లు ఉండి నింపాలి, ప్రాంత రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఇవన్నింటినీ కోర్టు కేసులు అన్నింటినీ కూడా ఛేదించుకొని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి రిజర్వాయర్ని పూర్తి చేస్తాం. ఇందాక తిరిగేటప్పుడు చూస్తూ ఉన్నారు, చాలామంది మహిళలు పెన్షన్ రావట్లేదు అంటున్నారు. భర్త చచ్చిపోతే భార్యకి 24 గంటలు ఒక నెల రోజుల్లో పెన్షన్ ఇచ్చేవాళ్ళమే, అలాంటిది నెలలు గడుస్తున్నా సరే ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదు. సంక్షేమం అని పేరు చెప్పి ప్రజలను మోసం చేశాడు. మళ్ళీ అదే కాకుండా 99.5% హామీలన్నీ నెరవేర్చానని చెప్పి మరి ఒక అబద్ధాన్ని మళ్ళీ నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనమాట. తప్పకుండా ఈ అన్నింటిని కూడా ప్రజలు గమనించాలి. ఏ ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకి, పేద ప్రజలకు మేలు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి, అది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదే పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ కలిసి కూటమిగా రేపు రాబోయే ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాయి. 175 సీట్లకి 160 సీట్లు రాష్ట్రంలో, అదేవిధంగా కేంద్రంలో 400 సీట్లతోటి ఖచ్చితంగా మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పి కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో రూపొందించారని, చంద్రబాబు లాగా దొంగ హామీలు ఇచ్చి జగన్ అమలు చేయలేరని, జగన్ అమలు చేసే పనైతేనే హామీలు ఇస్తారని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. అద్దెంకి వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హనుమిరెడ్డి మాట్లాడారు. 2019 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి చూపించారని, తిరిగి మరలా 2024 ఎన్నికల్లో అవే పథకాలు మార్పు చేర్పులు చేసి మేనిఫెస్టోలో ఉంచారని, చంద్రబాబు లాగా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉండరని, జగన్ హామీ ఇచ్చాడంటే అమలు చేసి చూపిస్తారని ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏం కావాలో ముఖ్యమంత్రికి బాగా తెలుసు అని, 2,000 రూపాయల పెన్షన్ 3,000 చేశారని, తిరిగి మరలా 3,000 రూపాయల పెన్షన్ 3,500 రూపాయలు చేస్తారని జగన్ ప్రకటించడం జరిగిందన్నారు. దొంగ హామీలు ఇవ్వడము ముఖ్యమంత్రికి తెలియదని హనుమిరెడ్డి తెలియజేశారు. జరిగే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటివరకు రిలీజ్ చేయలేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో చూసి దాన్ని 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ చేసి చెప్పి ఊరక ఓట్లు జనం పిండి ఓట్లు వేయించుకోవడం కోసం తప్పితే అన్నీ ఆలోచించుకొని చేసే పరిస్థితి ప్రతిపక్షాలకు లేదని చెప్పి స్పష్టంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా చేయరని చెప్పి అందరికీ తెలుసు. టీడీపీ నాయకులకు కూడా తెలుసు, టీడీపీ కార్యకర్తలకు కూడా తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కాకుండా చెప్పనిది కూడా చేసే గుణం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అందువలన జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఇంత ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2-3 రోజుల తర్వాత రేపో ఎల్లుండో టీడీపీ కూడా మేనిఫెస్టో ఇస్తారు. ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇస్తే అంత డబుల్ ఇస్తామనో, త్రిబుల్ ఇస్తామనో, లేకపోతే ఇంటికి కేజీ బంగారం ఇస్తామనో, లేకపోతే ఇంకోటి ఇస్తామనో, ఇంటికి కార్లు కొనిస్తామనో ఏం చెప్తారు. టీడీపీ ఇచ్చే మేనిఫెస్టో దేశంలో ఉన్న బడ్జెట్ మొత్తం పెట్టినా కానీ సరిపోయే పరిస్థితి ఉండదని చెప్పి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి టీడీపీ మేనిఫెస్టో గురించి ఎవరో ఎదురు చూసే పరిస్థితి లేదు. ఆయన చెప్పినా చేయడు, చెప్పకపోయినా చేయరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తారు, చెప్పకుండా కూడా ప్రజల కోసం ఇప్పుడు ఏదో ఒకటి పెట్టి ఏదో ఒక బటన్ నొక్కాలా, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినంతగా అందులో 5% కూడా టీడీపీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి, అదేవిధంగా కూటమిని చూస్తే చాలా జాలేస్తుంది. ఆ కూటమి
ఎన్ని రకాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళకి జనం రాని పరిస్థితి. కూలిచ్చి జనాన్ని తెచ్చుకుంటా ఉన్నారు. అదే జనం ఆ మీటింగ్లో ఉండే జై జగన్ అంటున్నారు. అందువలన టీడీపీ వాళ్ళకి కానీ వాళ్ళ మిత్రపక్షాలకు కానీ భయం పట్టుకొచ్చింది. ఇది మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం, రాష్ట్రం మొత్తం కూడా. కాబట్టి రాబోయే ఎలక్షన్స్లో ప్రశాంతంగా ప్రజలందరూ కూడా వాళ్ళ ఓటు హక్కుని స్వాతంత్రంగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేశారు. ఏమాత్రం పొరపాటున రాంగ్ స్టెప్ వేస్తే మనం ఎవరైనా సరే రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మే 11 జరిగే ఎలక్షన్స్లో అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా, లబ్ధిదారులందరూ కూడా, అవ్వాతాతలందరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో, అత్యధిక సీట్లతో సీఎం చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదాకా రాష్ట్ర ప్రజలందరూ కూడా సైనికులాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సమావేశం జరిగింది. ముందుగా పలువురు సినీ నటుల చిత్రపటాలకు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి గురించి వక్తలు ప్రసంగించారు. ప్రతి నెల అద్దంకిలో ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల సభ నిర్వహించడం సంతోషంగా ఉందని చందలూరి నారాయణరావు తెలిపారు. మాటకు మాట మాట్లాడుతూ ఎదుటి వారిలో భయాన్ని కలిగించాలన్నా, ఒక వికటాట్టహాసం చేయాలన్నా, ఒక క్రూరమైన చూపును చూడాలన్నా అది ఒక్క అతినాయకుడి పాత్రలో ఒక రాజనాలకే చెల్లింది తెలుగు చలనచిత్ర సీమలో. రాజనాల గురించి జనరల్గా ఇలాంటి సభల్లో ఆయా వ్యక్తుల గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే వారు సాధించిన విజయాలతో పాటు వారి జీవితాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రధానంగా 2 రంగాలు, ఒకటి రాజకీయము, 2 సినిమా రంగం. ఈ 2 చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, చాలా ప్రమాదమైనవి, చాలా అందమైనవి కూడా. ఈ రంగాల్లో చాలా అత్యధికమైనటువంటి స్థాయికి వెళ్ళి ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని చూశాము. ఎంతో గొప్ప వ్యక్తులుగా ఉండి చివరికి పతనం అయిపోయి మాటల్లో చెప్పలేనటువంటి దారిద్రాన్ని అనుభవిస్తూ కన్ను మూసినటువంటి వాళ్ళని కూడా చూసే ఉంటాం. దాంట్లో 2వ కోవకు చెందినవాడు రాజనాల వారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ జీవితాలు ఆ విధంగా ఎందుకు అలా ఎదుగుతాయో, ఎందుకు అలా ఒక ఎవరెస్ట్ శిఖరం లాగుండి ఒక్కసారిగా కుప్పకూలి ఆ జీవితాలు ఎందుకు కూలిపోతాయో దానికి పలు రకాల కోణాలు ఉంటాయి. రకరకాల కథలు, రకరకాల కథనాలు, రకరకాల వ్యాఖ్యానాలను మనం ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది ప్రముఖుల జీవితాల్లో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయితే వారితో ఉన్న అనుబంధం ఏంటంటే వాళ్ళ నటనకు అలవాటు పడ్డ వాళ్ళగా మనం వాళ్ళ గురించి తెలుసుకుంటూ, వారి నటన గురించి సంతోషపడుతూ, వాళ్ళ జీవితాన్ని గురించి బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో అలాంటి మహనీయుల గురించి తెలుసుకునేటప్పుడు వారి జీవితాల గురించి తెలుసుకోవడం ద్వారా మనం కొన్ని నమ్మలేని నిజాలను నెమరవేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంలో తల్లి పేరు అచ్చాయం. సరే, పెళ్లి చేసుకుని తాడేపల్లి గుడిలో చేసుకున్నాడు. కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ఈరోజు ఇటుకే పోయిన శనివారం నేను కాకినాడలో పని చూసుకొని బస్సులో రావులపాలెం తాడేపల్లిగూడెం మీదుగా విజయవాడ రావడం జరిగింది. ఈ సంభాషణకి దానికి సంబంధం ఏం లేదు, ఎటువంటి కుట్రలు ఏం లేవు. కానీ యాదృచ్ఛికం చెప్పడం ఏంటంటే వాళ్ళ తండ్రి గారు సారా వ్యాపారం, అంటే రామస్వామి గారి తండ్రి గారు. ఆ సారా వ్యాపారం రామస్వామి చేపట్ల ఆయన వదిలేసి సంగీతం నేర్చుకున్నాడు ఆయన. ఆ సంగీతం కూడా చిన్నపిల్లలందరూ చెప్పడం, ఏదో కాస్త డబ్బులు ఇస్తుంటారు, దాన్ని పోషించడం చేసుకుంటున్నాడు. అలా ఆయన సంగీత రంగంలోకి రావటం 4-5 ఏళ్ల వయసు నుంచి వాళ్ళతో పాటు రేలంగి కూడా సంగీతం నేర్చుకోవడం జరిగింది. అంటే రేలంగిలో నటుడు, హాస్య నటుడు కాకుండా విభిన్న పార్శ్వాలు చెప్పడం ఉద్దేశం. సరే, స్కూల్లో చేర్పించారు, బాగానే ఉంది.
స్కూల్లో చేర్పించిన తర్వాత డబ్బులు లేవు వీళ్ళ దగ్గర, దిగువ మధ్యతరగతి. అప్పుడు ఏం చేయాలంటే ఎంఎస్ఎన్ చారిటీస్ అని ఒక సంస్థ ఉంది కాకినాడలో, స్వచ్ఛంద సంస్థ. వాళ్ళు మీ అబ్బాయి కనుక బాగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అట్లా వచ్చే పని అయితే మార్కులు మేము చదివిస్తాము, డబ్బులు పెట్టుకుంటాం అన్నారు. 7th క్లాస్ ఆ ప్రాంతంలో. ఇప్పుడు మా అబ్బాయి బ్రహ్మాండంగా చదువుతాడు, ఇబ్బంది ఏం లేదు, సంగీతం కూడా వచ్చు అన్నారు, చేర్చాడు. తర్వాత వాళ్ళ నాన్నతో పాటు రఘుదేవరాజయ్యం అని ఒక నాటకం చూశాడు. కాకినాడ యంగమెన్స్ హ్యాపీ క్లబ్ బోర్డు వేసిన నాటకం. ఆ కాకినాడ యంగమెన్స్ హ్యాపీ క్లబ్ అంటే ఎస్వి రంగారావు పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే, అక్కడ నాటకాల్లో ప్రసిద్ధులైన వాళ్ళే. నర్తనశాలలో బృహన్నల క్యారెక్టర్ వేసాడు చిన్న వయసులో, మంచి పేరు వచ్చింది. ఇంటి దగ్గర పేంపెత్త విరిగింది, వాళ్ళ నాన్న కొట్టాడు, బాధి పడేశాడు. చదువుకొని పంపిస్తే ఒక పక్క వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటుంటే ఈ నాటకాలు ఏందని. సరే నాటకాలు వేస్తున్నాడని మేలకుండా ఉన్నాడు. మనోడు మార్కులు లేకపోగా 9th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. సార్ వాళ్ళు ఎంఎస్ఎన్ చారిటీస్ వాడు బయటికి నెట్టారు. ఇక ఈయనకి ఇసుగు పుట్టిపోయింది. వీడు నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు, చదువు లేదు, మనమేమో చదివించలేము అని ఆయన చూసి చూడనట్టు వదిలేశాడు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపు కోసం అందరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి ఎమ్మెల్యే అభ్యర్థి హనిమిరెడ్డి అన్నారు. సంతమాగులూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పార్టీలోకి చేరారు. ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అందరూ కలిసిమెలిసి ముందుకు సాగి తన గెలుపుకు సహకరించాలని, గ్రామంలో సమస్యలుంటే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలని హనిమిరెడ్డి తెలిపారు. గుర్తుపెట్టుకోండి, ఊర్లో కూడా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా రేపు వచ్చి పెత్తనం చేస్తారు. ఓకే రచన బాయ్ ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.